టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే ఒక పదం ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ తోటి ఉండే విధంగా ఒక ఓఆర్ఆర్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జిట్ నెంబర్ 14 బెస్ట్ కనెక్టివిటీ ఫ్యూచర్ సిటీ వే కనుక చూసుకున్నట్టయితే 14 నుంచి ఎక్కువ మనం వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. 14 శ్రీశైలం హైవే కనెక్టివిటీ కందుకూరు ఎక్స్రో నుంచి మనకు ఫ్యూచర్ సిటీ వెళ్ళొచ్చు. లేదు అని అంటే ఎగ్జిట్ నెంబర్ 14 దాటిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల. ఆ రావిర్యాల నుంచి కూడా మనకు ఫ్యూచర్లో గ్రీన్ఫీల్డ్ హైవే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ హైవే కనెక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. అప్పటి వరకు అయితే బెస్ట్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉండే విధంగా కందుకూరు ఎక్స్ రోడ్ నుంచి మనకు ఫార్మాసిటీ 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఫ్యూచర్ సిటీ అనేది ఉంటుంది. అలాంటి ఫ్యూచర్ సిటీలో మీర్ఖాన్పేటకు అతి దగ్గరలో ఉండే విధంగా 250 ఎకరాల్లో DTCP అండ్ రేరా ఆఫ్ రోడ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మనకు ఒక ప్లాట్ అయితే ప్రజెంట్ సేల్కి అయితే వచ్చింది. ఒకసారి మనం సైట్ దగ్గరికి వెళ్దాం. ఆ ప్లాట్ ఏ విధంగా ఉంటుంది, దాని సైజెస్ ఏముంటాయి, ఏంటో అన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం ఉన్నది ఫ్యూచర్ సిటీ. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAకి సంబంధించిన ఆఫీసు. ఆల్మోస్ట్ మనకు ఆఫీస్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇక్కడే కనుక చూసుకున్నట్టయితే మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి మనకు అమెజాన్ డేటా సెంటరు. అక్కడ కన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్టయితే అటువైపు మనకు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ. ఈ విధంగా మనకి ఇక్కడ ఫ్యూచర్ సిటీలోనైతే డెవలప్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి మనకి అమెజాన్ డేటా సెంటర్ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 2 minutes డ్రైవే ఉంటుంది. FCDA ఆఫీస్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్గా 200 ఫీట్ రోడ్ అనమాట. దీన్నే ఫార్మాసిటీ రోడ్ అంటారు. ఇది డైరెక్ట్గా ఆచారం కనెక్టివిటీ అయ్యే విధంగా మనకి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఒకసారి మనము సైట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉందో ఏంటో అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఇంతకుముందుగా చూపెట్టినట్టుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ అండ్ మనకి ఏదైతే ఉందో అమెజాన్ డేటా సెంటరు, అక్కడ FCDA ఆఫీస్, అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 2 to 3 minutes డ్రైవ్ మనం సైట్కి అయితే రీచ్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇది DTCP అప్రోడ్ 250 ఎకరాల ప్రాజెక్టు. ఇది వచ్చేసి ఫార్మాసిటీ 200 ఫీట్ రోడ్ ఆచారం వరకు కనెక్టివిటీ ఉంటుంది. ఆల్రెడీ మనకు మీర్ఖాన్పేట వరకు రోడ్ కనెక్టివిటీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా ముందు కనెక్టివిటీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఒకసారి మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను, ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇంతమందిగా ప్లాట్ అని చెప్పాను కదండి, ఇదే అండి ఆ ప్లాట్. ఈ ప్లాట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 216 గజాలు వెస్ట్ ఫేసింగ్లో మనకి ప్లాట్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు 43 x 45 సైజెస్ అయితే ఉంటుంది. డైమెన్షన్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇటు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ముందుకెళ్తే మనకు ఫేజ్ 2 ఉంటుంది. మనకు ఫేజ్ 1లో వచ్చే విధంగానే మనకి కమ్యూనిటీ ఉంటుంది అనమాట. ఈ ప్లాట్ కూడా కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఫేజ్ 1లో చూసుకున్నట్టయితే 18,000 ప్లస్ అయితే మనకు ప్రైస్ నడుస్తుంది. కస్టమర్ అర్జెంట్ సేల్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంచి కమ్యూనిటీ, వెల్ డెవలప్మెంట్. మనకు ఫ్యూచర్ సిటీ దగ్గరలో కనుక చూసుకున్నట్టయితే ప్లాట్ సైజెస్ మధ్యలో వచ్చేసి మనకు 2-3 ప్రాజెక్టులే ఉన్నాయి. హైవే కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్స్ ఏది తీసుకున్నా కానీ మీకు 30,000 గజం అయితే తక్కువ లేదు. అలా కంపేర్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్లోనే మనకి కమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే రాబోయే 4-5 సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్స్ అయితే జరుగుతాయి. మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్లోనైతే మనకి ప్లాట్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ స్క్రీన్ పైన కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.